యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. అందరూ వాక్యం చదువుతుండగా నాతో కలిసి ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకు బూడిదకు ప్రతిగా పూదండనిచ్చుటకు యెహోవా నన్ను అభిషేకించి పంపియున్నాడు. యాకోబు తన ప్రయాణంలో రాయిని నిలవబెట్టడం, ఆ రాయి మీద నూనె పోయటం, నూనె అభిషేకానికి గుర్తని, ఆ రాయి యేసుక్రీస్తు వారికి గుర్తని గడిచిన కొన్ని దినాల నుంచి మన వాక్యంలో వింటున్నాం. యేసుక్రీస్తు వారు ఒక దివ్యమైన కార్యం భవిష్యత్ కాలంలో ఆయన చేయబోతున్నారు అని ప్రవచనాత్మకంగా ఆదికాండంలోనే ప్రభు అలంకారప్రాయంగా అభిషేకించబడ్డాడు. దాన్ని దృఢపరుస్తూ యెషయా గ్రంథకర్త యేసుక్రీస్తు వారు అభిషేకించబడి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏ కార్యాలు చేయబోతున్నారో ప్రవచనాత్మకంగా చెప్తాడు. అదే కార్యం 2000 సంవత్సరాల నుంచి భూమి మీద యేసుక్రీస్తు వారు జరిగిస్తూనే ఉన్నారు. రాగల కాలంలో జరిగించబోతున్నారు. మానవ మనుగడ భూమి మీద ఉన్నంత కాలం ఈ దివ్యమైన కార్యాలు ప్రభు జరిగిస్తూనే ఉంటాడు. చెప్దాం ఆమేన్. ఏమి జరిగించబోతున్నారని గ్రంథకర్త ఈ స్థలంలో ప్రవచించారు. ఏ పని నిమిత్తం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని అభిషేకించి ఈ లోకానికి పంపించారు వాక్యంలో చూస్తే, బూడిదకు ప్రతిగా పూదండను వారికి ఇచ్చుటకు యెహోవా నన్ను అభిషేకించి పంపియున్నాడు అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. బూడిదకు ప్రతిగా, ఇంకోసారి, బూడిదకు ప్రతిగా పూదండనిచ్చుటకు యెహోవా నన్ను అభిషేకించి పంపియున్నాడు. దేనికి ప్రతిగా ఏది ఇవ్వాలని? బూడిద. బూడిద అనుభవం వేరు, పూదండ అనుభవం వేరు. బూడిద అనే పదం ఎప్పుడు వాడతామో తెలుసా? సర్వాన్ని కోల్పోయినప్పుడు. ఇంకేం మిగలేదయ్యా, సమస్తం కోల్పోయాం, బ్రతుకంతా శూన్యమైపోయింది, జీవితంలో మరేమీ మిగలేదయ్యా, సమస్తాన్ని కోల్పోయాం. కోల్పోయిన స్థితి బూడిదని చూపిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో పల్లెటూళ్ళలో ఇల్లు తగలబడతాయి. ఆ రోజుల్లో పూరీలు కదా, తగలబడినప్పుడు ఇల్లు, ఇంటిలో ఉన్న సామాను సమస్తం ఖాళీ బూడిదైపోతే వాళ్ళు ఏడుస్తూ ఒక మాట అంటారు, ఇంట్లో ఏమీ మిగలలేదయ్యా, సర్వము బూడిదైపోయింది, సర్వనాశనం అయిపోయింది అని అంటారు. బూడిద సర్వాన్ని కోల్పోయిన పరిస్థితి. పూదండకు వచ్చేసరికి దాని క్వైట్ ఆపోజిట్. పూదండ ఘనతకు, పూదండ గౌరవానికి, పూదండ విజయానికి గుర్తు. ఈ మధ్య T20 వరల్డ్ కప్ జరిగిందా లేదా? ఒక్కొక్కరు చక్కగా నవ్వుకుంటున్నారు T20 అనేసరికి. భారతదేశస్తులు అద్భుతమైన విజయాన్ని పొంది ఢిల్లీలో ల్యాండ్ అయ్యారో లేదో, ప్రధానమంత్రితో సహా ఎక్కువ శాతం ప్రజలు విజయాన్ని సాధించిన వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ మెడల్లో ఏమేశారు? బంగారు దండల, పూలదండలు వేశారు. అంటే పూదండ ఘనతకు, విజయానికి, సమృద్ధికి గుర్తుగా ఉంది. దైవజనమా, భూమి మీద అనేక మంది ప్రజలు సర్వాన్ని కోల్పోయి శూన్యంగా కనబడుతూ ఉంటే, శూన్యంగా మిగిలిపోయిన బ్రతుకులను సర్వసమృద్ధితో నింపటానికే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ఆమేన్. మరో రకంగా చెప్పాలంటే జీరో, ఏమీ మిగలలేదయ్యా, జీరో అని అంటారు కదా. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, ఒక జీరోను హీరోగా మార్చడానికి యేసుక్రీస్తు వారు అభిషేకించి ఈ లోకానికి పంపబడ్డాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, గడిచిన దినాల్లో నీ జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులు తలచుతూ, జీవితంలో ఇంకేమీ మిగలలేదయ్యా, శూన్యమైపోయింది, అంతా వెలితైపోయింది, ఒకప్పుడు ఎక్కడో బ్రతికేవాళ్ళం, ఈరోజు పరిస్థితులు తలకిందులైపోయాయి, బ్రతుకంతా బుగ్గిపాలైపోయింది, బ్రతుకంతా శూన్యమైపోయింది,
మొత్తం జీవితం చూస్తే ఇంకేమీ మిగలలేదయ్యా, శూన్యమైపోయింది అని ఒకవేళ ఈరోజు నీవు అనుకుంటే నీ దేవుడు ఎవరో తెలుసా? శూన్యాన్ని సమృద్ధితో నింపగలిగినటువంటి దేవుడు. ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్, ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ నీ బ్రతుకును మార్చగలిగినటువంటి దేవుడు. ఈ ఆరాధనకు వచ్చిన దైవజనమా, మీలో ఎవరు బ్రతుకు బూడిదలాగా మిగిలిపోయి దైవ సన్నిధికి వచ్చారో, బూడిదగా మిగిలిపోయిన మీ బ్రతుకులను, మన బ్రతుకులను పూదండగా దయగలిగిన దేవుడు ఆయన మహిమ కొరకు మార్చునుగాక. మరోసారి మాట చెప్తాను, ఈ కార్యం చేయటానికే ప్రభువు అభిషేకించబడ్డాడు. ఈ కార్యం చేయటానికే అభిషేకించి లోకానికి ఆయన పంపబడ్డాడు. ప్రారంభ దినాల్లో చెప్పాను, రాజుగా అభిషేకించబడిన వాడు రాజరికాన్నే చేస్తాడు, ప్రవక్తగా అభిషేకించబడిన వాడు ప్రవక్తత్వాన్నే చేస్తాడు, యాజకుడిగా అభిషేకించబడిన వాడు యాజకత్వాన్ని చేస్తాడు. యేసయ్య దేని కొరకు అభిషేకించబడ్డాడో అదే కార్యం యేసు నామం పేరిట నీ బ్రతుకులో కూడా జరిగించునుగాక. నిన్నటి వరకు బూడిదేమో, ఈ రోజు నుండి ఆయన మహిమ కొరకు నీ బ్రతుకును పూదండగా దేవుడు నిలవబెట్టునుగాక. ఏంటి బూడిద, ఏంటి పూదండ? బూడిద లాంటి బ్రతుకుగా ఎందుకు మనిషి బ్రతుకు మారిపోయింది? మన బ్రతుకులో దేవుడు పూదండను వేయాలంటే ఎలా మనం బ్రతకాలి? ఏదేను తోటలో దేవుడు ఆదామును కలుగు చేసినప్పుడు తన పోలిక, తన సారూప్యాన్ని ఆదాముకు దేవుడిచ్చాడు. చాలామంది వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే, దేవుడు ఆదాము ప్రక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తల్లి అవ్వమ్మ ఎవరు దేవుడో ఎవరు ఆదామో గుర్తుపట్టలేనంత ఆశ్చర్యకరంగా ఉండేదట. ఎందుకు ఆశ్చర్యకరంగా ఉండేదంటే, దేవుడు ఎలా ఉంటారో ఆదాము కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే ఉండేవాడట. అంటే నీవు ఆరాధించే దేవుడు ఎంత నిస్వార్థమైన వాడంటే, తనలో ఇంకేమీ దాచుకోకుండా తన పోలికంతా, తన మహిమనంతా, తన సారూప్యాన్ని ఆదాముకు దేవుడిచ్చాడు. వాళ్ళిద్దరూ చేసిన పాపాన్ని బట్టి దేవుడిచ్చిన పోలికను, సారూప్యాన్ని, ఆయన రూపాన్ని కోల్పోయి, మరో రకంగా చెప్పాలంటే ఏదేను తోటలోనే మానవాళి బ్రతుకు బూడిదలాగా మిగిలిపోయింది. దేవుని సారూప్యాన్ని ఆదాము కోల్పోయాడు. ఆ పరంపర ఆదాములో నుంచి సమస్త మానవాళి వచ్చి దేవుని పోలికను కోల్పోయి ఈ స్థితిలో బూడిదగా ప్రజలు మిగిలిపోతూ ఉంటే 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి సొగసును స్వరూపాన్ని కోల్పోయి ఆఖరి రక్తపు బొట్టు వరకు తనలో ఇంకేమీ దాచుకోకుండా సమస్తాన్ని ధారపోసాడు కదా. ఎందుకో తెలుసా? అయ్యా నేను పాపిని అని తల మీద బూడిద పోసుకొని, బూడిద పశ్చాత్తాపానికి గుర్తు, నేను దోషిని, నేను హేయమైన కార్యాలు చేసిన వాడిని, అయ్యా నన్ను క్షమించు, ఇక నుంచి నీ కొరకు నేను బ్రతుకుతానని ఆయన ప్రశస్తమైన రక్తంతో ఎవరెవరైతే కడగబడతారో, ఆయన సిలువ నీడకు ఎంతమంది అయితే చేరతారో, ఆయన రక్తంతో కడగబడి పశ్చాత్తాపడిన ప్రతి బిడ్డకు కోల్పోయిన మహిమను మరలా దేవుడు తిరిగి ఇవ్వాలని ఆశపడుతూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఆదాము దేవుని పోలికను కోల్పోయిన మహిమ రెండవ ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి సిలువ త్యాగం ద్వారా మనం పొందుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఏదేం తోటలో ఏం జరిగిందో మీరు ఎరుగుదురు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నంతకాలం చాలా బాగుండేవాడు, తండ్రికి వేరైపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, సమస్తాన్ని కోల్పోయి ఇప్పుడు ఏ స్థితికి వచ్చాడు అంటే పందుల పొట్టుతో చెప్పాలి, పందుల పొట్టుతోనా బిర్యానీతోనా? నేను దైవజనురాలు చెప్పారు కదా, పందుల పొట్టుతోనా మండితోనా? చెప్పాలి, దేంతో? పందుల పొట్టుతో తన కడుపు నింపుకోవాలని వాడు ప్రయత్నం చేశాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ ఆఖరి క్షణంలో తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. దైవజనమా, ఆదాము దేవుని మహిమను కోల్పోయాడు, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇచ్చిన ఆస్తిని కోల్పోయాడు. దేన్ని బట్టో తెలుసా? పాపాన్ని బట్టి మనుషులు దేవుడు వారికి ఇచ్చిన ఈవులను కోల్పోయారు. చాలాసార్లు మనిషి అనుకుంటాడు, పాపం ద్వారా నాకు సంతోషం కలుగుతుంది, పాపం ద్వారా నేనేదో పొందుకుంటాను, పాపం నా బ్రతుకులో ఏదో అనుగ్రహిస్తుంది అని మనిషి అనుకుంటాడు. కానీ యవన బిడ్డలారా గమనించండి, అయ్యలారా గమనించండి,
పాపం వలన ఒక మనుషుడు తన బ్రతుకులో పొందుకునే మేలైనది ఏదీ లేదు, కానీ పాపం ఒక వ్యక్తి బ్రతుకు పోగొట్టుకునేటట్లుగా చేస్తుంది. తప్పిపోయిన కుమారుడు ఆస్తి పోగొట్టుకున్నాడు. ఆదాము దేవుని మహిమను, దేవుని పోలికను పోగొట్టుకున్నాడు. పాపం చేసే ప్రతి మనుషుడు తన బ్రతుకులో పోగొట్టుకునేవాడే. 2 వారాల క్రితం దూర ప్రాంతం నుంచి తల్లిదండ్రులు వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చారు. మన మందిరానికి వస్తారు కొత్తగా ఒక 1 రోజుల నుంచి. ఏంటమ్మా పరిస్థితి అని అడుగుతూ ఉంటే ఆ తండ్రి చెప్తాడు, హైదరాబాద్ వచ్చి దరిదాపుగా మేము 20 సంవత్సరాలు అవుతుందయ్యా. రూపాయి పోగు చేసి హైదరాబాద్లో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నామయ్యా. దరిదాపుగా దాని ఖరీదు 17 నుంచి 20 లక్షల రూపాయలు. 20 సంవత్సరాలు బట్టి మేము కష్టపడి రూపాయి దాచిపెట్టి సంపాదించుకున్న ఒక ఫ్లాట్ కొంటే నా కొడుకు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత వీడు ఫోన్లో క్రికెట్ బెట్టింగ్కి అలవాటు పడ్డాడయ్యా. మాకు తెలియకుండా 17 లక్షల రూపాయలు పోగొట్టాడయ్యా. 20 సంవత్సరాలు కష్టపడి రూపాయి పోగేసి దాచిపెట్టి 20 సంవత్సరాల కష్టం వాడు ఒక్క గడియలో మొత్తం పోగొట్టాడయ్యా. ఆ బాబుని చూస్తే చిన్నపిల్లడు లాగున్నాడు. ఏం చదువుతున్నావు బాబు అంటే ఇంటర్మీడియట్ అండి అన్నాడు. ఒరే, ఇంటర్మీడియట్ చదివే వయసులో అసలు నీకు ఈ బెట్టింగ్ ఎట్లా తెలిసింది? ఎవరు నేర్పారు? ఎందుకు ఇలా చేసావు? వస్తాయి నాడేను. అయినా నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు? ఆ చిన్నపిల్లోడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మంచి పని చేయటానికి డబ్బులు ఎవరైనా ఇస్తారో లేదో తెలియదు, కానీ చెడిపోయే కార్యక్రమం చేయటానికి మాత్రం ప్రపంచం అంతా కావలసినంత డబ్బులు ఇస్తారండి. ఆ చిన్నపిల్లోడు చెప్పిన మాట. ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఏమన్నారో తెలుసా? అయ్యా, 20 సంవత్సరాల కష్టం, తిన్నామో తినలేదో దేవునికి తెలిసాయా, కడుపు మార్చుకున్నాం. 20 సంవత్సరాల కష్టం వీడు బూడిద పాలు చేసి ఇప్పుడేమంటాడో తెలుసా? నీకింత అవమానం కలుగు చేసే కాబట్టి నేను చచ్చిపోతాను, నేను బ్రతకను. ఆ తండ్రి అంటాడు, వీడెంత రోత పని చేసినా కొడుకే కదండి, వాడు చావకూడదు, వాడు బ్రతకాలి. చావాలనే ఆలోచన వాడి దగ్గరికి రాకుండా వాడి కొరకు ప్రార్థన చేయండి. ఏడుస్తూ ఉన్నాడు. అయిలారా చూడండి, జీవితంలో ఏ వ్యసనానికైనా ఏ పాపానికైనా ఒకడు బానిస అయితే పాపం నువ్వు పోగొట్టుకునేటట్లుగా చేస్తుంది. మెట్టుకు అలాంటి పరిస్థితుల్లో తప్పిపోయిన కుమారుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎస్, నా బ్రతుకు బూడిదైపోయింది నా పాపం వలన, నా బ్రతుకు బూడిదైపోయింది నా వ్యసనాల వలన, నా బ్రతుకు బూడిదైపోయింది నా విధేయత వలన. మళ్ళా నా తండ్రి దగ్గరికి వెళ్తా. ఈసారి తండ్రి అని ఆయన నేను పిలవలేను, ముఖం చూయించలేను, కానీ నా తండ్రి ఇంట ఎంతోమంది కూలివాళ్ళు ఉన్నారు కదా, నీ కుమారుడుగా కాక తండ్రి నీ కుమారుడుగా కాక నీ దగ్గర పనిచేసే కూలివారిలో నన్ను ఒక కూలివాడిగా పెట్టుకోయ్యా, పశ్చాత్తాపడి నా తండ్రిని అడుగుతా. బూడిదగా మిగిలిపోయిన నా జీవితానికి ఎంతో కొంత ఘనతనిస్తాడు. గంపెడు ఆశతో వచ్చాడు. ఆ తండ్రి ఎంత మంచి తండ్రో తెలుసా? కొడుకు దూరమైనప్పటి నుండి కొడుకు కోసం తండ్రి గుండె కొట్టుకుంటూ ఉంది. వాడు ఎప్పుడు వస్తాడా నా దగ్గరికి, నా కవిగిలికి ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు హత్తుకుంటాడనని దూరం అయిపోయిన నాటి నుండి ఆ కొడుకు కోసం తండ్రి హృదయం కొట్టుకుంటూ ఉంది, తహతహలాడుతూ ఉంది. దైవజనమా చూడండి, నీవు ఇంట్లో నుంచి దూరంగా బయటికి వెళ్ళిపోయినప్పటి నుండి కన్న తండ్రి హృదయం ఎలా కొట్టుకుంటూ ఉంటుందో, పరలోకపు తండ్రికి నీవు నేను దూరమైన నాటి నుండి మన కొరకు పరలోకపు తండ్రి హృదయం కొట్టుకుంటూ ఉంది. ఈ బిడ్డ మరలా ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా, తండ్రి అని ఎప్పుడు నన్ను పిలుస్తాడా, నా గుండెల మీద ఎప్పుడు వాలిపోతాడా, మరలా పూర్వపు స్థితి నాకు ఎప్పుడు, ఆ పూర్వపు ఆప్యాయత మరలా ఎప్పుడు వస్తుందనని పరలోకపు తండ్రి నా రాక కొరకు ప్రతి క్షణం ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. రానే వచ్చాడు. నీ పనివారిలో, నీ కూలివారిలో ఒకరిగా ఉంటానయ్యా అన్నాడు. పరలోకపు తండ్రి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నువ్వు కూలివాడివి కాదు, ఎప్పటికీ నా కుమారుడివే, ఎప్పటికీ నా కుమారుడివే. నేను తప్పు చేశానయ్యా, ఆఫ్కోర్స్ నా కుమారుడివే. నా బ్రతుకు బూడిదైపోయిందయ్యా, ఆఫ్కోర్స్ నువ్వు నా కుమారుడివే. పశ్చాత్తాపడ్డావు గనుక మరలా ఆ కుమారత్వాన్ని నేను నీకు అనుగ్రహిస్తానని ఆ కుమారుణ్ణి చేర్చుకొని బూడిదగా మిగిలిపోయిన ఆ కుమారుడి జీవితానికి తండ్రి ఏం చేశాడో తెలుసా? అద్భుతం, ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడట. పరలోకపు తండ్రి
బూడిదగా మిగిలిపోయిన మన బ్రతుకులో పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వస్తే ఈ పరలోకపు తండ్రి మనకిచ్చిన వస్త్రాలు ఏంటో తెలుసా? రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించాడు, మహిమా వస్త్రాన్ని అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మ వస్త్రాన్ని మనకు అనుగ్రహించాడు, దివ్యమైన ఆత్మ సంబంధమైన వస్త్రాలను మనకు అనుగ్రహించి మన దిగంబరత్వాన్ని కప్పి ఆయన పోలికను ఒక్కొక్కటిగా మనకు అనుగ్రహించడం ప్రారంభించాడు. చప్పట్లు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్దాం, గట్టిగా హల్లెలూయా. విచిత్రం చూడండి, ప్రశస్తమైన వస్త్రాలను తన కుమారుడికి అనుగ్రహించాడు. నేనంట, తండ్రి ఈ కుమారుడికి నువ్వు ప్రశస్తమైన వస్త్రాన్ని ఎందుకు అనుగ్రహించావు? బూడిద లాంటి పశ్చాత్తాపపు అనుభవానికి ఈ బిడ్డ వచ్చాడు గనుక రక్షణ అనే పూదండ, మహిమా వస్త్రం అనే పూదండ, నీతి వస్త్రం అనే పూదండ, పరిశుద్ధాత్మ వస్త్రం అనే పూదండ ఈ బిడ్డ మీద నేను వేస్తున్నానయ్యా. వస్త్రాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, వేలుకు ఏం తొడిగాడట? వాక్యం అంటుంది, వేలుకు ఉంగరాన్ని తొడిగాడు. ఉంగరం ఘనతకు, గౌరవానికి, అధికారానికి గుర్తు. బూడిదలో కూరుకుపోయి చివరికి పందుల పొట్టు కూడా తినటానికి గతి లేని బూడిదగా మిగిలిపోయిన ఆ కుమారుని బ్రతుకును ఫ్రమ్ జీరో టు హీరోగా దేవుడు మార్చాడు. ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ ఒక్కటే కారణం, పశ్చాత్తాపడ్డాడు దేవుని సన్నిధిలో. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాకుండా అతని కాళ్ళు మరి అన్నడు జారిపోకుండా ఉండునట్లు, అతడు క్రీస్తులో స్థిరంగా బలపడినట్లు సువార్త వలనైన సిద్ధ మనస్సని జోడు ఆ బిడ్డ కాళ్లకు తొడిగి ఆ కుమారుడు మరి అన్నడు ఆకలి కొనకుండున్నట్లుగా క్రొవ్విన దూడను వధించి ఆ క్రొవ్విన దూడ మాంసాన్ని తన కుమారుడికి కడుపు నిండా పెట్టాడట. ఆ క్రొవ్విన దూడే కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద వధించబడిన యేసు క్రీస్తు వారు. మీకు తెలుసా, ఈరోజు బల్లలో మనం పాలు పంపులు పొందబోతున్నాం కదా, చేతుల్లో పడబోయే ఆ రొట్టె ముక్కే, మనం త్రాగబోయే ఆ ద్రాక్ష రసమే వధించబడిన క్రొవ్విన దూడకు సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. విచిత్రం చూడండి, ఈ క్రొవ్విన దూడ మాంసాన్ని మనం భుజించడం ద్వారా రేపేం జరగబోతుందో తెలుసా? చనిపోయిన తర్వాత మనం బూడిదైపోతాం కదా, బూడిదగా మిగిలిపోయిన బ్రతుకులను పూదండతో పరలోకంలో దేవుడు నింపబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఈ స్థలంలో రాయబడిన తప్పిపోయిన కుమారుడి దగ్గర వ్రాయబడిన ఈ సంగతిని గురించి ఒక వ్యాఖ్యానకర్త ఇలా చెప్తాడు. ఆ రోజుల్లోనట కొడుకు దారి తప్పితే, ఆ రోజుల్లో ఉన్న సాంప్రదాయ ప్రకారం దారి తప్పిన కొడుకు, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన కొడుకు మరలా తండ్రి ఇంటికి రావాలంటే, ఆ తండ్రి చేర్చుకోవాలంటే 2 నియమాలు ఉన్నాయట. ఏంటో తెలుసా? ఒకటి, ఆ తండ్రి భుజం మీద నేల కడవ పెట్టుకొని, నేలకొండ పెట్టుకొని ప్రజల మధ్యలో తిరుగుతాడు. ప్రజలు రాళ్లతో నేలకొండను పగలగొడతారు. నేలకొండ పగిలిపోతుంది, నీళ్లు నేలపాలైపోతాయి. కొడుకును తండ్రి ఇంటిలోకి చేర్చుకోవాలంటే నేలపాలైనటువంటి నేలను ఎత్తాలి, పగిలిపోయిన కొండను మరలా అతికించాలి. అది చేయగలిగితే అవిధేయుడైన కుమారుని ఇంట్లో చేర్చుకోవచ్చు. ఇది సాధ్యమా? ఎన్నటికీ ఎప్పటికీ ఇది సాధ్యం కాదు. పగిలిన కొండను ఎవడు అతికించగలడు? నేలను ఒలికిపోయిన నేలను ఎవడు మరలా సమీకరించగలడు? ఇది అసాధ్యం. మరి రెండోది ఏం చేయాలో తెలుసా? ఊరి ప్రజల మధ్యలో తండ్రిని నిలవబెడతారు, రాళ్ల వర్షం కురిపించి తండ్రిని చంపుతారు. ఆ తర్వాత కుమారుని చేర్చుకోవటానికి గ్రామ పెద్దలు అంగీకరిస్తారు. 2000 సంవత్సరాల క్రితం సరిగ్గా జరిగింది ఏంటో తెలుసా? రెండవ కార్యం జరిగింది. నీ దోషాన్ని తన మీద వేసుకొని, నీ పాపాన్ని తన మీద వేసుకొని, మన అపరాధాన్ని తన మీద వేసుకొని, ఆదాము తన పాపం ద్వారా ఏమేమి కోల్పోయాడో, తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క ఆస్తి ఎలా కోల్పోయాడో, జీవితంలో నువ్వు కోల్పోయిన ప్రతిదీ మరలా నీకు తిరిగి అనుగ్రహించాలని, ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్, శూన్యములో నుండి సమృద్ధికి నడిపించాలని కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద నేటికి మన మధ్యలో వేలాడుతున్నాడు. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో బూడిదలాగా దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తికి పోగొట్టుకున్న నీ ఆత్మీయత, పోగొట్టుకున్న నీ భక్తి యేసు నామం పేరిట మరలా తిరిగి దేవుడు అనుగ్రహించును గాక. అయితే ఒకటి, కోల్పోయిన ప్రతిదీ దేవుడు మరలా నీకు తిరిగి ఇవ్వాలంటే తప్పిపోయిన కుమారుడిలో ఉన్న బూడిద లాంటి పశ్చాత్తాపానికి ప్రతి బిడ్డ దైవ సన్నిధికి వచ్చుదురుగాక. రెండవది, ఆ పట్టణంలోనే మరో రకంగా చెప్పాలంటే తూర్పు దిక్కునున్న ప్రజలందరిలో మిక్కిలి గొప్పవాడు.
ఆస్తికి ఆస్తి, భక్తికి భక్తి, అన్నీ సమపాళ్ళలో ఉన్నాయి. ఎవరయ్యా భక్తిపరుడంటే యోబు. తూర్పు దిక్కునున్న ప్రజలందరిలో మిక్కిలి గొప్పవాడు. అంత గొప్ప సంపన్న స్థితిలో తాను బ్రతుకుతూ ఉండగా ఒకానొక సందర్భంలో పరిస్థితి తలకిందులైపోయింది. బ్రతుకు బుగ్గిపాలైపోయి బూడిదైపోయింది. అంటారు కదా, పూలమ్ముకున్న చోట కట్టెలమ్ముకోవటం అసాధ్యం అంటారు కదా. యోబు బ్రతుకు కనీసం కట్టెలమ్ముకునే బ్రతుకు కూడా కాదు. ఏ స్థితికి వెళ్ళాడు చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధిలో నుంచి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతని ఒళ్ళు గోకుకొనుటకై చెల్ల పెంకులు తీసుకొని బూడిదలో కూర్చుండగా, ఎక్కడ కూర్చున్నాడు చెప్పాలి, ఎక్కడ కూర్చున్నాడు? అతని భార్య వచ్చి, నీవు ఎకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మని సెలవిచ్చెను. అదే యోబు గ్రంథం తర్వాత వచనాలు చూచున్న 12వ వచనం 13వ వచనం 12-13. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకలేక రేయింబవలు 7 దినములు అతనితో కూడా నేలన కూర్చుంటిరి. దైవజనమ, మీరు ఎరుగుదురు. యోబు జీవితం గూర్చి మనం లేఖనాలు చూస్తే సమస్తం కోల్పోయాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తిగా బ్రతికిన అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా సమస్తం కోల్పోయి ఎండిన చెట్టుగా మిగిలిపోయిన వ్యక్తులు బైబిల్లో అనేక మంది ఉన్నారు. బాల్యంలో చాలా బాగుండేవాడు దావీదు, సర్వం కోల్పోయి బూడిదైపోయాడు. 17వ సంవత్సరం వరకు తన స్వదేశంలో చక్కగా ఉండేవాడు దానియేలు. 17వ సంవత్సరానికి వచ్చేసరికి సర్వం కోల్పోయి ఒక నపుంసకుడిగా మార్చబడి ఎండిన చెట్టులాగా బబులోను దేశానికి తీసుకురాబడ్డాడు. సో వాళ్ళ బ్రతుకులు అక్కడ ఏమైపోయినాయంటే ఒక బూడిదలాగా మిగిలిపోయినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. వీళ్ళందరిలో గుండెలు పిండే బాధాకరమైన పరిస్థితి ఎవరిదై అంటే యోబుది. సర్వం కోల్పోయాడు. నేనంట, యోబుని చూసిన ఏ వ్యక్తి అయినా ఇక బ్రతుకుతాడు, ఆయనకంటూ మంచి రోజులు వస్తాయి, ఆయనకంటూ మేలైన దినాలు భవిష్యత్తులో వస్తాయని ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే సర్వం కోల్పోయాడు. కుమారులను కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, యావదాస్తిని కోల్పోయాడు, పరువు మర్యాదలు కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణం తప్ప సమస్తం కోల్పోయాడు. ఆ బాధ తట్టుకోలేక భార్య వచ్చి అంటది, ఇంకా దేవుడు 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 అని ఎందుకంటావయ్యా? నీ యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి మరణం కాని భార్య మాట్లాడుతుంది. సరిగ్గా అదే సమయంలో యోబు పరిస్థితులు ఇలా అయిపోయాయని స్నేహితులు తెలుసుకొని దూర ప్రాంతం నుంచి స్నేహితులు వచ్చారు. నాకు ఇక్కడ ఆశ్చర్యాన్ని కలుగు చేస్తున్న విషయం ఏంటంటే, దూర ప్రాంతం నుంచి యోబును స్నేహితులు ఇలా చూశారట. చూసి నిశ్చేష్టులే, యోబును చూసి పోల్చుకోలేక ఇక వాళ్ళ నోట నుంచి ఒక్క మాట కూడా పెగలక 7 రోజుల పాటు మౌనం అయిపోయారట. ఎన్ని రోజులండి చెప్పాలి? ఎన్ని రోజులండి? ఎందుకు 7 రోజుల పాటు మౌనం అయిపోయారు? మనం ఆలోచిస్తే ఏదైనా విభ్రాంతి కలుగు చేసిన సంగతి జరిగితే ఆ దృశ్యాన్ని చూడటంతో అంటాం కదా, నాకు నోటి మాట రాలేదయ్యా అంటాం కదా. సరే, ఏ వ్యక్తికైనా ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఒక పావు గంట. విచిత్రం ఏంటంటే 7 రోజుల పాటు వీళ్ళు మౌనం అయిపోయారు. ఎందుకు మౌనం అయిపోయారంటే అంతటి విషాద గీతిక, అంతటి హృదయాన్ని బ్రద్దలు చేసే దయనీయమైన పరిస్థితిలో
యోబు జీవితంలో జరిగాయి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న అయ్యలారా, మీలో ఎవరైనా ఒకప్పుడు నా ఆరోగ్యం ఎంత బాగుండేదో ఈరోజు ఏంటి ఇలా అయిపోయింది, ఒకప్పుడు నా ఆర్థిక స్థితిగతులు ఎంత బాగుండేయో ఈరోజు ఏంటి ఇలా అయిపోయింది, ఒకప్పుడు నా కుటుంబ స్థితిగతులు ఎంత బాగుండేయో ఈరోజు ఏంటి ఎలా తలకిందులు అయిపోయాయి అని యోబులాగా ఒకవేళ బూడిదలాంటి అనుభవంతో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో బూడిదలాంటి అనుభవంతో దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావేమో. ఒక మాట చెప్తా, యోబు తన బ్రతుకులో ఆస్తిని కోల్పోయాడు నిజమే, ఆరోగ్యాన్ని కోల్పోయాడు నిజమే, పిల్లలను కోల్పోయాడు నిజమే, కానీ రెండింటిని మాత్రం కోల్పోలేదు. ఏంటో తెలుసా? ఒకటి తన భక్తిని కోల్పోలేదు, రెండవది దేవుని పట్ల తన గుండెల్లో ఉన్న నిరీక్షణ కోల్పోలేదు. భక్తిని కోల్పోలేదు. భార్య అంటది, ఇంకెందుకయ్యా దేవుడు దేవుడు అంటావు, దేవుని దూషించి మరణంగా ఏం చేశాడని దేవుడు దేవుడు అంటావు, దేవుని విడిచిపెట్టు అని మాట్లాడితే యోబు అంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను ఆయన కొరకే నేను కనిపెడతా, నా యథార్థతను ఎంత మాత్రము నేను విడిచిపెట్టను, నా నీతిని గట్టిగా పట్టుకుంటాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ మాట, యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు. యోబు గ్రంథం 5-6 వచనాలు నాతో కలిసి చెప్పండి. మీరు చెప్పున్నది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను. ఇక్కడ నుంచి పెద్దగా చెప్పండి. మరణమగు వరకు నేనెంత మాత్రము యథార్థతను విడవను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 5వ వచనం యోబు మాట్లాడుతున్న మాటలు చూడండి. మరణమగు వరకు నా యథార్థతను, భార్య వచ్చేమంటది, యథార్థతను విడిచిపెట్టాయి అంటది. యోబు అంటాడు, ఇప్పుడే కాదు, అప్ టు మై లాస్ట్ బ్రెత్, చనిపోయే ఆఖరి క్షణం వరకు నా యథార్థతను విడిచిపెట్టను, నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను అంటమే కాదు, ఇలాగే మాట్లాడుతూ అంటాడు, శోధించబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతాను. శోధించబడుతున్న నిజమే, అగ్ని లాంటి శ్రమల్లో కాల్చబడుతున్న నిజమే, పోరాటాల మధ్యలో, ఆటుపోట్ల మధ్యలో, అవమానాల మధ్యలో నలగొట్టబడుతున్న నిజమే. కానీ నేను చెప్పగలిగే మాట ఏంటంటే, దేవుడు నన్ను కాల్చి ఆయన బూడిద చేస్తాడు, వాస్తవమే. కానీ నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? ఈ బూడిదలో నుండి మరలా ప్రతి సృష్టిని సృష్టించబోతూ ఉన్నాడు. జీరో అయిన తర్వాత ఈ జీరోనే దేవుడు తర్వాత హీరోగా మార్చబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు శూన్యంగా నా బ్రతుకు కనబడుతుంది కదా, ఈ శూన్యాన్ని రాగల కాలంలో సమృద్ధిగా దేవుడు చేయునుగాక. నేనంట, యోబు తన బ్రతుకులో సాతాను సమస్తము కోల్పోయేటట్లుగా చేయగలిగాడు, కానీ తన భక్తిని మాత్రం యోబు నుంచి దొంగిలించలేకపోయాడు. నా యథార్థత విడిచిపెట్టను, నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. ఆ శ్రమల మధ్యలోనే అంటాడు, శోధించబడిన మీదట నేను సువర్ణం వలె మార్చబడతాను. నిరీక్షణతో కూడుకున్న మాటలు యోబు మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షణకు ప్రతిగా 2 ఘనత దేవుడు అనుగ్రహిస్తాడు. దేనికి ప్రతిగా? ఏ పరిస్థితుల మధ్యలో నిరీక్షణ కలిగి ఉన్నాడు? సమస్తం కోల్పోయి పరిస్థితులు బూడిదైపోయినా ఆ బూడిద మధ్యలో కూడా మరణమగు వరకు. దైవజనమా, ఒక మాట చెప్తా, నీకు అన్నీ కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించావు, ఆ భక్తిని దేవుడు ఇష్టపడిన దానికంటే, ఆ స్తోత్రార్పణ దేవుడు ఇష్టపడిన దానికంటే, శ్రమల మధ్యలో నువ్వు ప్రభుని స్తుతిస్తావే, ఇరుకుల మధ్యలో ప్రభుని స్తుతిస్తావే, సర్వం కోల్పోయినా నాకు ప్రభు ఉంటే చాలు, నా ప్రభు కొరకు బ్రతుకుతా, నా దేవుడు ఉంటే చాలు, నేను ఆయన కొరకు బ్రతుకుతానని శ్రమల మధ్యలో కూడా ప్రభువును హత్తుకొని జీవిస్తావే, శ్రమల మధ్యలో కూడా హత్తుకొని జీవించే ఆ జీవితం దేవుని మనస్సు గెలుచుకోవటానికి కారణమవుతుంది. అన్నీ ఇచ్చినప్పుడు స్తుతించావు, ఆ స్తుతి కంటే, అన్నీ ఇచ్చినప్పుడు ఆరాధించావు, ఆ ఆరాధన కంటే, సర్వం కోల్పోయిన పరిస్థితుల్లో కూడా నిరీక్షణ కోల్పోకుండా ఏ రోజుకైనా ప్రభు మరలా నన్ను లేవనెత్తుతాడు, మరలా నన్ను బలపరుస్తాడు. యోబుకి ఇచ్చినట్లుగా కోల్పోయిన ప్రతిదీ 2 దేవుడు అనుగ్రహిస్తాడని నిరీక్షణ చావకుండా దేవుని పట్లను నిరీక్షణ కలిగి యథార్థతను గట్టిగా పట్టుకుంటే
ఈ బూడిదకు ప్రతిగా, ఏ బూడిద? నిరీక్షణ అనే బూడిదకు ప్రతిగా యేసు నామం పేరిట 2 ఘనత అనే పూదండ దేవుడు నీకు అనుగ్రహించును గాక. చెప్దాం ఆమేన్. మరోసారి చెప్తాను, శ్రమలలో నువ్వు చేసే భక్తి, పోరాటాల మధ్యలో నువ్వు చేసే భక్తి దేవుని మనస్సు గెలుచుకుంటుంది. సేవకులుగా మేమున్నాం. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డంటే హృదయపూర్వకంగా ఇష్టపడతాం, ప్రేమిస్తాం 100%. ధనికుల, పేదవాళ్ళ, కొత్తగా వచ్చిన వాళ్ళ, పాత వాళ్ళ, ఏ భేదం లేదు. మీరందరూ ప్రభు మాకు ఇచ్చిన మా పిల్లలు. కానీ ఒక మాట చెప్పమంటారా? ప్రారంభంలో 2002 సంవత్సరం, 2003, 2004, 2005, 2006 మన సేవ ప్రారంభించబడిన ప్రారంభ దినాల్లో ఆరాధన చేసుకోవటానికి సరిగ్గా స్థలం లేక చెట్ల దగ్గర, పుట్ల దగ్గర ఆరాధన చేసుకునేటప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా మా శ్రమలలో మాతో పాటు నిలిచిన విశ్వాసులు, పాత విశ్వాసులు ఉన్నారు. దైవజనమ, అందరినీ ఇష్టపడతాం, కానీ శ్రమలలో ప్రక్కన నిలవబడి, పోరాటాల మధ్యలో ప్రక్కన నిలవబడి, ఏమీ లేని శూన్య స్థితిలో ఈ పరిచర్య మాకు కావాలని హత్తుకొని బ్రతికేరే కుటుంబాలు, ఆ కుటుంబాలు మరో మాటలో చెప్పాలంటే ఒక్కొక్క పేరు మా హృదయంలో రాయబడింది అని చెప్పడానికి ప్రభువును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? శ్రమలలో బిడ్డలు విడిచిపెట్టల, ఆపదల్లో విడిచిపెట్టల, ఆరాధనకు అవకాశాలు లేక చెట్ల దగ్గర, పొట్ల దగ్గర ఆరాధన చేస్తున్న ఆ శ్రమల మధ్యలో కూడా విడిచిపెట్టకుండా వెంబడించారే. అది ఒక వ్యక్తికి మధురమైన జ్ఞాపికగా నేనంట. నీ దేవునికి కూడా యోబు సమస్తం కోల్పోయిన పరిస్థితిలో కూడా నిరీక్షణను కోల్పోకుండా దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. ఆ స్తుతి పరలోకమందలి దేవుని మనస్సు గెలుచుకోవటానికి కారణమైంది. ఆ బూడిదకు ప్రతిగా యోబుకు చెప్పండి ఏమిచ్చాడు? పూదండను దేవుడు అనుగ్రహించాడు. బూడిద నిరీక్షణకు గుర్తు, పూదండ 2 ఘనతకు గుర్తు. దైవజనమ, నీ లోపట దేవుని పట్ల నిరీక్షణ చావకుండా శోధించబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతానని ఆ నిరీక్షణతో నువ్వు బ్రతుకుతూ ఉంటే బూడిద లాంటి బ్రతుకునకు ప్రతిగా పూదండను దేవుడు అనుగ్రహించునుగాక. 3వది చూడండి, లేవియా కాండం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ, కొంచెం పెద్దగా అతని కుమారులతోనూ ఇట్లను దహన బలిని గూర్చిన విధి, దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దాన్ని దహించుచుండును. యాజకుడు తన సన్న నార నిలువుటంగిని తొడుగుకొని తన మానమునకు నారలాగును తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దాన్ని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకుని పోవలెను. 12వ వచనం కొంచెం పెద్దగా, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యము నుంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను, నా వైపు చూడండి. ఈ 6వ అధ్యాయంలో రాయబడిన దివ్యమైన సంగతి ఏంటంటే, ఆ కాలంలో ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం దగ్గర ప్రతి ఉదయం ఏడాది గొర్రెపిల్లను వధించి బలిపీఠం మీద కాల్చేవాళ్ళు. ప్రతి సాయంత్రం ఏడాది గొర్రెపిల్లను వధించి బలిపీఠం మీద కాల్చేవాళ్ళు. ఉదయం సాయంత్రం వీటికో రకంగా ఉదయకాల నైవేద్యమని, సాయంకాల నైవేద్యమని, సాయంకాల నైవేద్య సమయం వచ్చుచుండగా ఏలియా ప్రార్థించాడని, ఉదయకాల నైవేద్యం అర్పించుచుండగా ఎలీషా సితారా చేతబుని వాయిద్యం వాయిస్తూ పాటలు పాడాడని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం.
ప్రతి ఉదయం ఏడాది గొర్రెపిల్లను వధించి అది పూర్తిగా కాలి బూడిదయ్యే వరకు దహిస్తాడు. మరలా సాయంత్రం 3వ ప్రాంతంలో మరొక ఏడాది గొర్రెపిల్లను వేయటం, అగ్నితో కాల్చటం. సాయంకాలం యాజకుడు వచ్చి ఆ బూడిదని ఎత్తి బలిపీఠానికి తూర్పు దిక్కున ఆ బూడిదను వేయటం. ఆ తర్వాత వేరు వస్త్రాలు ధరించి ఆ బూడిద కుండలో వేసుకొని ఆ బూడిద కుండను భుజం మీద పెట్టుకొని పవిత్ర స్థలంగా పిలువబడుతున్న పాళెం దగ్గరికి వెళ్ళి ఆ బూడిదను వేసిన అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో లేవియా కాండం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దైవజనమా, దీన్ని 2 కోణాల్లో మీకు చెప్తాను. ఉదయకాల నైవేద్యం, సాయంకాల నైవేద్యం. సాయంకాల నైవేద్యం కుటుంబ ప్రార్థనకు గుర్తు. ఉదయకాల నైవేద్యం ఉదయకాలపు ప్రార్థనకు గుర్తు. దైవజనమా, పాత నిబంధనలో భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నెత్తి మీద ధూళి పోసుకొని, ధూళిలో కూర్చొని, ఒంటి మీద బూడిద పోసుకొని రోదిస్తూ వాళ్ళు ఏడ్చిన దాఖలాలు నెహెమ్యా గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల మనం చూస్తాం. దేవుని మనసు గెలుచుకోవటానికి ఆ బూడిదను నెత్తి మీద పోసుకొని ఏడుస్తూ వాళ్ళు ప్రార్థన చేసిన అనుభవాలు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మెట్టుకు ఉదయకాల నైవేద్యం మోయాబీయుల మీద ఇశ్రాయేలీయులకు అఖండమైన విజయాన్ని ప్రసాదించింది. సాయంకాలపు నైవేద్యం అస్థిరులుగా 2 మనసులతో అటు ఇటు తిరుగులాడుతున్న ఇశ్రాయేలీలను ఏక మనస్సుకు నడిపించింది సాయంకాలపు నైవేద్యం. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేను మీతో పంచుకునే మాట ఏంటంటే, దైవజనమా, ఉదయం లేవటంతో అరుణోదయపు దినాన నువ్వు చేసే ప్రార్థన ఉదయకాలపు నైవేద్యం లాంటిది. చెప్పండి, ఏ నైవేద్యం? సరిపోదు. ఏ నైవేద్యం? ఉదయకాలపు నైవేద్యం. ఉదయకాలం లేవటంతో దేవునికి నువ్వు నైవేద్యం అర్పిస్తే ఆ దినమంతా లోకంలో ఎక్కడికి వెళ్ళినా శత్రువును జయించటానికి కావలసిన సామర్థ్యం ఉదయకాలపు ప్రార్థన యేసు నామములో నీకు దయచేయునుగాక. ఆ ఉదయకాలపు నైవేద్యం అర్పించడాన్ని బట్టే మోయాబీయుల మీద దేవుడు ఇశ్రాయేలీయులకు అఖండమైన విజయాన్ని ప్రసాదించాడు. ఇది 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. నా వైపు చూడండి, పర్వాలేదు. నీ జీవితంలో కూడా ఆ దినమంతా నువ్వు ప్రారంభించే దినచర్యలో యేసు నామం పేరిట నువ్వు విజయాన్ని సాధించుదువుగాక. విజయవీరుడుగా నువ్వు నిలవబడుదువుగాక. సాతాను చేతిలో నీ ఓడిపోవటం కాదు, వాడే నీ చేతిలో ఓడిపోవునుగాక. వాడు ఓడిపోవాలంటే వాడు ఓడిపోయేటట్లుగా చేసేది ఏదో తెలుసా? ఉదయకాలపు నైవేద్యం. నమ్ము ఒక మాట, ఏ రోజైనా ఉదయకాలం నువ్వు లేవకపోతే ఆ రోజు నీ మీద సాతాను విజయాన్ని సాధిస్తున్నాడు. భయపడు. ఆ రోజు శత్రువు చేతిలో నువ్వు ఓడిపోతావన్న సంగతి ఎరిగి భయపడు. వాడు మన చేతిలో ఓడిపోఉన్నట్లుగా మన గృహాలలో ప్రతి ఉదయకాలపు నైవేద్యాన్ని దేవునికి అర్పించుదుగాక. రైట్, ఉదయకాలపు నైవేద్యం అర్పించాం. మరి సాయంకాల నైవేద్యం ఎక్కడ అర్పించారు? ఏలియా కర్మేలు పర్వతం మీద ప్రజలు 2 మనసులతో అల్లాడిపోతున్నారు. వాళ్ళ మనసు ఒకటి, వీళ్ళ మనసు ఒకటి, వాళ్ళ ఆలోచన ఒకటి, వీళ్ళ ఆలోచన ఒకటి. ప్రజల మధ్యలో సఖ్యత లేదు. 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సాయంకాల నైవేద్యం అర్పిస్తుండగా ఆ ద్విమనస్సును వారు విడిచి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఏక మనస్సుకు వాళ్ళు వచ్చినట్లుగా కర్మేలు పర్వతం దగ్గర ఏలియా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దైవజనమ, సాయంకాలం కుటుంబ ఆరాధన మన కుటుంబాలు జరిగించేది ఏంటో తెలుసా? భిన్నమైన మనసులతో కుటుంబ సభ్యులు బ్రతుకుతూ ఉంటే మన మనసులన్నిటినీ ఏకం చేయగలిగిన శక్తి కుటుంబ ప్రార్థనలో దాగుంది. కుటుంబ ప్రార్థనలో దాగుంది. భిన్నమైన మనస్సులను ఐక్యపరిచి భర్త మనసు భార్యతో, భార్య మనసు భర్తతో, పిల్లల మనసు తల్లిదండ్రులతో, తల్లిదండ్రుల మనసు పిల్లలతో కలవని పరిస్థితిలో ఉంటే మనందరి మనస్సులను ఐక్యపరచగలిగిన శక్తి సాయంకాలపు నైవేద్యంలో దాగుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. దైవజనమా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ప్రతి సాయంకాలపు నైవేద్యం, అదే కుటుంబ ఆరాధన, దేవుని సన్నిధిలో చేసుకునే వ్యక్తులుగా మనందరినీ ప్రభు బలపరుచును గాక. నేనంట ఉదయకాలపు నైవేద్యానికి బూడిద, ఉదయకాలపు నైవేద్యానికి, సాయంకాలపు నైవేద్యానికి గుర్తుగా ఉంది. యాజకుడు బూడిదను ఎత్తినట్లుగా ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారు నీ ఉదయకాలపు ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన పరలోకపు తండ్రి సన్నిధికి చేర్చి నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలమనే పూదండను దేవుడు మనకు అనుగ్రహించునుగాక.
ఎస్, ఈ బూడిద ప్రార్థనకు గుర్తు. పూదండ ప్రార్థనకు దేవుడిచ్చే ప్రతిఫలానికి గుర్తు. ఉదయకాలపు ప్రార్థనకు దేవుడిచ్చే ప్రతిఫలం. ఆ దినమంతా శత్రువుపై జయం జయం జయం, విజయోత్సవంతో ఊరేగించబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. సాయంకాలపు నైవేద్యం కుటుంబం అంతటిని ఐక్యపరిచి చెంచల మనస్సును తొలగించి ఏక మనస్సుతో ప్రభు కొరకు బ్రతికేటట్లుగా మనల్ని బలపరచగలిగిందే సాయంకాలపు ప్రార్థన. ఆఖరి మాట చెప్తా. దహన బలి పశువు యొక్క మాంసాన్ని బలిపీఠ మీద పెట్టారు. అది ఎప్పుడు బూడిదవుతుంది? అగ్నితో కాల్చి 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 ఎంత కూడా మాంసపు మొక్క మిగలకుండా కాలి పూర్తిగా కాలిపోయిందే బూడిదైపోతుంది. ఎస్, ఈ బూడిదను యాజకుడు బలిపీఠం కుడి ప్రక్కన వేసాడు కదా. పరిశుద్ధ స్థలంలో వేయటానికి యాజకుడు ఏం చేస్తాడంటే వేరు వస్త్రాలు వేసుకొని, ఈ మాట ఆలోచించండి, వేరు వస్త్రాలు వేసుకొని వేరు వస్త్రాలను ధరించి కొండను తీసుకొచ్చి ఈ బూడిదను కొండలోకి వేసుకొని భుజం మీద పెట్టుకుని పరిశుద్ధ స్థలానికి ఆ బూడిదను మోసుకొని వెళ్తూ ఉన్నాడు. ఏంటి మాంసం కాల్చబట్టం? ఏంటి బూడిదైపోవటం? ఈ బూడిదను పరిశుద్ధ స్థలానికి తీసుకుని వెళ్ళటం ఏంటి? కొంచెం ఆలోచించండి. దైవజనమా, మనమందరం క్రీస్తు బలిపీఠం దగ్గరికి వచ్చాం. ఈ బలిపీఠం దగ్గరికి తేబడిన బలి పశువు ఎవరో తెలుసా? బోధిస్తున్న నేను, వాక్యం వింటున్న మనం ఒక్కొక్కరం. మరోసారి చెప్తున్నాను, మనం అందరం ఎక్కడికి వచ్చాం? క్రీస్తు బలిపీఠం దగ్గరికి వచ్చాం. పౌలు గారు హెబ్రీ గ్రంథంలో అంటారు కదా, మనకొక బలిపీఠం కలదు, ఆ బలిపీఠమే యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో బలిపీఠం మీద పశువులను వధించేవాళ్ళు. కానీ ఈ క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు బలిపీఠం మీద వధించబడాల్సిన బలి పశువు ఎవరో తెలుసా? బోధిస్తున్న నేను, వాక్యం వింటున్న ఒక్కొక్క ప్రజ. పాత నిబంధనలో చనిపోయిన బలి పశువును కట్టెల మీద పెట్టి అగ్నితో కాల్చేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలో ఈ బలి పశువును సజీవ యాగంగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏ యాగంగా? ఇప్పుడు బలిపీఠం మీద పెట్టబడిన తర్వాత ఏం కాల్చబడాలి? దాని మాంసం కాల్చబడినట్లుగా నీలో నాలో ఉన్న ప్రతి శరీరపు క్రియ కాల్చబడి ఏది మిగలకుండా ఎవడు బూడిదగా మారతాడో, బూడిదగా మారిపోయిన వ్యక్తిని పరలోక స్వాస్థ్యానికి దేవుడు తీసుకుని వెళ్తాడు. బూడిదగా సమస్తం కోల్పోయిన వ్యక్తికి మరలా రెట్టింపు మహిమను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సంగమా, క్రీస్తు బలిపీఠం దగ్గరికి వచ్చాం. ఏం కాలాలి? క్రీస్తు బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత ఏం కాలాలి? దేనితో కాల్చబడాలి? అగ్నితో కాల్చబడింది కదా. అగ్నితో బలిపశువు కాల్చబడినట్లుగా బలిపశువుగా పిలువబడుతున్న మీరు నేను వాక్యమనే అగ్నితో కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడాలి. ఏం కాల్చబడాలి? మనలో ఉన్న శరీరపు కార్యాలు పూర్తిగా కాలి బూడిదైపోవాలి. ఏంటా శరీర కార్యాలు? చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి వింటాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చూడండి. రైట్, చూడండి. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. పెద్దగా చెప్పండి ఇవి అందరూ. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తైనను, అల్లరితో కూడిన ఆటపాటలైనను మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయ్యలారా చూడండి, ఒక్క 5 నిమిషాలు. పౌలు గారు గలతీ సంఘంతో స్పష్టంగా చెప్తున్నాడు. ఆ రోజున గలతీ సంఘంతో చెప్పినట్లుగా ఈరోజు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో కూడా దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా. ఏమని? శరీర కార్యాలు పూర్తిగా కాలి ఎవరిలోనైతే బూడిదైపోతారో ఆ బూడిదే పరలోకమనే పరిశుద్ధ స్థలానికి కొనిపోబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. శరీర కార్యాలు కాలకుండా
బలిపీఠం మీద పెట్టబడిన బలి పశువు యొక్క మాంసం పూర్తిగా కాలి బూడిద కాకుండా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయినాయి అనుకోండి, ముక్కలు ఎత్తడో, కాలని మాంసపు ముక్కల్ని ఎత్తడో, సగం కాలి సగం కాలకుండా ఉన్న వాటిని ఎత్తడు. పూర్తిగా కాలి బూడిదైపోవాలి. అంటే బూడిదైపోవాలంటే శరీర కార్యాలనేవి ఇక ఆ వ్యక్తిలో ఏ మాత్రము చెప్పాలి మీరు ఏ మాత్రము కనపడకూడదు. ఏంటి ఆ శరీర కార్యాలు? జారత్వం నీలో చావాలి. ఏంటి జారత్వం? వివాహం కాకుండా పరస్త్రీ సాంగత్యం, వివాహం కాకుండా పరపురుషుని సాంగత్యం, ఇది జారత్వానికి గుర్తు. సెల్ ఫోన్లో అశ్లీలమైన బూతు బొమ్మలు చూస్తూ కాముకత్వాన్ని రేపుకోవటం జారత్వానికి గుర్తు. దైవజనమ, క్రీస్తు అనే బలిపీఠం చేరిన తర్వాత వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మనే అగ్ని చేత నీలో ఉన్న జారత్వపు మనసు అది పూర్తిగా కాలిపోయి బోతద్దం పెట్టి వెతికిన నీలో ఎంత కూడా కనపడకుండా అది కాలి బూడిదైపోతే, బూడిదైపోయిన వ్యక్తులను పరలోక స్వాస్థ్యానికి ప్రధాన యాజకుడు తీసుకుని వెళ్తాడు. మీరు అనొచ్చు, అన్నయ్య నేను మారు మనసు పొందా, బాప్తిస్మం తీసుకున్నా, మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి వస్తున్నా, ప్రతి ఆదివారం నాకు కలిగిన దానిలో దశంభాగం ఇస్తున్నా, అదే సమయంలో జారత్వపు జీవితం నాకుంది, నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనా? నా విషయమే దేవుడేమంటున్నాడు? వాక్యం స్పష్టంగా చెప్తుంది, జారత్వం అనే శరీరపు క్రియ నీలో ఉంటే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కే రా, హెబ్రోను పరిచర్యకి వెళ్ళు, హోసన్నా మందిరానికి వెళ్ళు, టీపీఎం చర్చికి వెళ్ళు, ఏ పరిచర్యకి వెళ్ళినా జారత్వం నీలో ఉంటే వాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఈరోజు క్రీస్తు బలిపీఠాన్ని చేరాం. దైవజనమా, ఏం చేయాలి? వాక్యం అనే అగ్నితో, పరిశుద్ధాత్మ అనే అగ్నితో నాలో ఉన్న జారత్వపు మనస్సు కాల్చివేయ్యా, అపవిత్రపు మనస్సు కాల్చివేయని వాక్యం చదివి కాల్చబడి బూడిదగా మారేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రలాపించుదుగాక. ఏంటి శరీర కార్యాలు అంటాడు? శరీర కార్యములు స్పష్టములు ఏమన్నాడు? అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి? ఇవి మన శరీరంలో ఉన్నాయి అనేది స్పష్టం. శరీరం ఉన్నది అనేది ఎంత స్పష్టమో, ఈ శరీరములో ఎలాంటి కార్యాలు ఉన్నాయి అనేది కూడా అంతే స్పష్టం. ఇంకోటి కూడా స్పష్టం చేస్తున్నాడు, ఈ కార్యాలు చస్తేనే, కాలి బూడిదైతేనే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఎంత ఘాటైన మాటలో చూడండి. దైవజనమా, నీకు కళ్ళున్నాయి అనేది ఎంత వాస్తవమో, నాలుగుంది అనేది ఎంత వాస్తవమో, 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి అనేది ఎంత వాస్తవమో, నీ శరీరములో జారత్వం ఉన్నది అనేది కూడా అంతే వాస్తవం. అపవిత్రత ఉన్నది అనేది కూడా అంతే వాస్తవం. కాముకత్వం ఉన్నది అనేది కూడా అంతే వాస్తవం. కాముకత్వం కలిగిన వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాడా? అపవిత్రత కలిగిన వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాడా? భార్య ఉండగా పరస్త్రీ వైపు, భర్త ఉండగా పరపురుషుని వైపు వెళ్ళి అక్రమ కార్యాలు చేసే వ్యక్తి తన బ్రతుకులో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాడా? వాక్యం ఖండితంగా చెప్తుంది, దేవుని మందిరంలో అడుగు పెట్టగలుగుతామేమో కానీ పరలోక రాజ్యంలో వాడు అడుగు పెట్టలేడని వాక్యం కంఠపదంగా చెప్తుంది. అంతేనా? విగ్రహారాధన, కొంతమందికి ధన విగ్రహారాధన, మరి కొంతమందికి పిల్లల విగ్రహారాధన, మరి కొంతమందికి దైవం కాని వాటిని ఆరాధించే అనుభవం. విగ్రహారాధికులు ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఆ తర్వాత మాట్లాంటాడు, నాతో కలిసి చెప్పండి, ద్వేషము, అక్కడ చిన్న ద్వేషము, కలహము, కక్షలు, క్రోధములు. ఇంకోసారి చెప్పుకుందాం, ద్వేషము, కలహము, క్రోధము, కక్షలు. నాకు ఎవరి మీద ద్వేషం లేదండి, అసలు నాకు ఎవరి మీద కక్ష లేదండి, కక్ష అనేది ఎట్టుంటుందో నాకు తెలియదండి, నాకు ఎవరి మీద క్రోధం లేదండి, నేను ఎవరితో కలహించలేదండి అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కరి చేతుల పైకి ఎత్తండి. అంటే మీరందరూ గొడవలు పడే చర్చికి వస్తున్నట్టు పుణ్యాత్ములారా. కలహం అనే శరీర క్రియ చావటమే కాదు, కాలి బూడిదైపోవాలి. ద్వేషం అనే శరీరపు క్రియ కాలి అది బూడిదైపోవాలి. క్రోధము, ఇతరులను గూర్చి హృదయములో కక్ష పెట్టుకొని బ్రతికే జీవితం, అది కాలి బూడిదైపోవాలి.
దైవజనమ, క్రీస్తు బలిపీఠాన్ని మనం చేరిన తర్వాత ఏం చేయాలి? నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేసిన దానికంటే, నన్ను ఆ రీతిగా నిలవబెట్టయ్యా అని ప్రార్థన చేసిన దానికంటే, నాలో ఉన్న ప్రతి శరీరపు క్రియ ఖాళీ. చెప్పాలి ఖాళీ. మరోసారి ఖాళీ. చెప్పాలి ఖాళీ. అది పూర్తిగా బూడిదైపోవాలి. బూడిద అంటే ఇక దానిలో వెతికిన శరీరపు క్రియ కనపడదు. దైవజన్మ, దేవుడు నిన్ను వెతికినప్పుడు విగ్రహారాధన నీలో కనబడకూడదు, అభిచారం నీలో కనబడకూడదు, ద్వేషం నీలో కనబడకూడదు, కలహం నీలో కనబడకూడదు, మత్సరం నీలో కనబడకూడదు, క్రోధం నీలో కనబడకూడదు, కక్షలు నీలో కనబడకూడదు. నెక్స్ట్ భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన, అల్లరితో కూడిన ఈ పబ్జి గేములు దేవుని పిల్లలకు ఉండకూడదు. నవ్వులు పువ్వులు కితకితలు ఈ కార్యక్రమాలు ప్రభు పిల్లలకు ఉండకూడదు. జబర్దస్తులు పిల్లలకు ఉండకూడదు, దేవుని పిల్లలకు ఉండకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు ఏవి దేవుని బిడ్డలు పొర్రపాటున అవకాశం ఇచ్చేవారిగా ఉండకూడదు. ఏంటవన్నీ? అవి శరీరపు క్రియలు. మరేం కావాలి? క్రీస్తు బలిపీఠం చేరిన తర్వాత సజీవ యాగంగా మనలను మనం సమర్పించుకొని వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మని అగ్ని చేత అవి ఖాళీ ఎంత శరీరపు క్రియ కూడా కనపడకుండా యేసునామములో బూడిదైపోవునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. కయ్యూను హేబేలు ఇద్దరు బలి అర్పించారు. ఎవరి బలి అంగీకరించబడింది? ఎవరి బలి అంగీకరించబడలేదు? మరలా నేనంట, ఎవరు పరలోకానికి వెళ్ళారు? ఎవరు పరలోకానికి వెళ్ళలేదు? కయ్యూను పరలోకానికి వెళ్ళలా. ఎందుకో తెలుసా? బైబిల్లో అతని గూర్చి రాయబడిన మాట, అతడు కోపపడి, బహుగా కోపపడి. అంటే కోపం అనే శరీరపు క్రియ ఎవరి లోపట ఉంది? అసూయ అనే శరీరపు క్రియ ఎవరి లోపట ఉంది? నేనంట, కయ్యూను యొక్క బలి అంగీకరించబడకపోవటానికి కారణం ఏంటంటే, ఈ కయ్యూను అసూయ అనే శరీరపు క్రియ కలిగినోడు, మత్సరం అనే శరీరపు క్రియ కలిగిన వాడు. ఆ శరీరపు క్రియను బట్టే కయ్యూను యొక్క బలి అంగీకరించబడలేదు. దైవజనమ, వేరు వస్త్రాలతో మధ్యాకాశానికి ప్రభు రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు పరిచారకుడిగా గొర్రెపిల్లగా మొదటి రాకడలో వచ్చాడు. రెండవ రాకడలో పరిచారకుడిగా కాదు, గొర్రెపిల్లగా కాదు, యోధా గోత్రపు కొదమ సింహంగా రెండవ పర్యాయం దేవుడు రాబోతున్నాడు. యోధా గోత్రపు కొదమ సింహంగా రెండో పర్యాయం వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఏంటి ఆ తీర్పు? కీర్తనలో చక్కటి మాట రాసి ఉంటుంది. కీర్తనల గ్రంథం చూడండి, 50వ కీర్తన 4-5 చరణాలు నాతో కలిసి. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. నా వైపు చూడండి, ఇది చెప్పి ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మధ్యాకాశానికి వచ్చి ఇలా పిలుస్తాడట. ఏమని? బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశంతో క్రింద భూమికి ఆయన సెలవిస్తున్నట్లుగా, పిలుస్తున్నట్లుగా వాక్యంలో రాసును. అయ్యా, పరలోక రాజ్యానికి ఎవరిని సమకూర్చమంటున్నావు? చూడండి, పరలోక రాజ్యానికి ఎవరిని సమకూర్చమంటున్నావు? బలి అర్పణతో నాతో నిబంధన చేసిన భక్తులను. అయ్యా, ఈ శరీర కార్యాలన్నీ బలియాగమైపోతా ఉన్నాయి, ఆశా ఇచ్చలని బలియాగమైపోతా ఉన్నాయి. శరీరంలో ఏ శరీర క్రియలు ఉన్నాయో వాటన్నిటిని నీ బలిపీఠం మీద కాల్చి మేము బూడిద చేస్తున్నావని బలి అర్పణతో దేవునితో నిబంధన చేసిన భక్తులను మధ్యాకాశానికి పిలవటానికి ప్రభు రాబోతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దైవజనమ, శరీర కార్యాలు స్పష్టం. అవి నీలో నాలో కనబడితే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఇంకా ఏ శరీర కార్యాలు నీలో మిగిలిన్నాయో, ఏ శరీర కార్యాలు నేను బలహీనపరుస్తున్నాయో ఈ వాక్యం వింటుండగా ఆలోచించి, ఈ వాక్యం వింటుండగా శరీర కార్యాలను గురించి ఆలోచించి, అయ్యా, వాక్యమని అగ్నితో, పరిశుద్ధాత్మని అగ్నితో నన్ను కాల్చి శరీరపు కార్యాలన్నీ బూడిద చేయ్యా అని మనం బూడిదగా మారితే దైవజనమ చనిపోతాం, మట్టికి మట్టి అయిపోతాం. మధ్యాకాశానికి ప్రభు వస్తారు కదా, బలి అర్పణతో నాతో నిబంధన చేసిన భక్తులను నా యొద్దకు సమకూర్చండి అని ప్రభు నోటు నుంచి ఒక్క మాట వచ్చిన తోడనే క్షయమైపోయిన ఈ దేహం
అక్షయ శరీరంగా రూపాంతరం చెందుతుంది. బలహీనమైన ఈ శరీరం బలమైన శరీరంగా లేపబడుతుంది. ఘనహీనమైన ఈ శరీరం ఘనమైన శరీరంగా లేపబోతుంది. ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడి బూడిదకు ప్రతిగా అసలు సెసలు పూదండ రెండవ రాకడలో ప్రభు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మరోసారి మాట చెప్దామే, ఆమేన్. ఈ శరీరం ఎలాంటిది చెప్పండి. కొంచెం గట్టిగానండి. ఈ శరీరం క్షయమైపోయింది. ఒకసారి చూడండి, గడిచిన 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం లేడి పిల్లలాగా గంతులేస్తా పరిగెత్తుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వయసు పైబడిపోయింది. ఎక్కడైనా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలంటే మెట్లు ఉన్నాయని అడుగుతారు. ఇంకెక్కడ మెట్లు, లిఫ్ట్ ఉందా అని అంటారు. ఎక్కలేం. నాకు హైదరాబాద్ వచ్చిన కొత్త ప్రారంభ దినాల్లో నాకు ఒక పదం అంటే కాస్త ఇబ్బంది అనిపించింది. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. కిరాణా షాప్కి వెళ్ళాను. ఏదో అడుగుదామని అడగబోయే లోపు ఆ కిరాణా షాప్ అమ్మాయి పుట్టిన అబ్బాయిని సంక మీద పెట్టుకొని ఏదో చేస్తా సడన్గా నా వైపు చూసింది. ఇటు తిరిగింది. అంకుల్ మీకేం కావాలి అంది. అంకుల్ అంటంతో ఎవరున్నారు అంకుల్ అంటుందని నేను వెనక్కి చూసా. వెనకెవరు లేరు. ఎవరున్నారు అంకుల్ అంటుంది. నాకు స్వతహాగా అప్పటి నుంచి అంకుల్ అనే పదం మహా ఎలర్జీ అయిపోయింది. అసలు వినలేను. పల్లెటూళ్ళలో ఎవరినైనా అంకుల్ అన్న జ్ఞాపకం అస్సలు లేదు. ఆ ఇంగ్లీష్ పదం అసలు తెలియనిదే లేదు. బాబాయ్, చిన్నాయన, మామయ్య, ఇంతే. చిన్నాన్న, బాబాయ్, మామయ్య. కొత్తగా అంకుల్ అనేసరికి నేను అప్పుడు పెళ్లి కానీ అవివాహితుడిని. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఒక కొడుకు 21 సంవత్సరాల నన్ను పట్టుకొని అంకుల్ ఏం కావాలంటే, ఎవరురా ఇక్కడ అంకుల్ అని చూస్తే ఎవరు లేరు అక్కడ. మొత్తానికి నన్నే అంటుందని చూసి, అమ్మా నేను నీకు అంకుల్నా అంటే, అవును అంకుల్ మీరు అంకులే కదా అంది. ఇంకా నయ్యం తాతయ్యల్లా బతికిపోయా. అయిపోయి. ఇప్పుడు ఎవరైనా కొంచెం చిన్నపిల్లలో నన్ను ఎవరు అనరో, ఎవరైనా అంకుల్ అన్నారనుకోండి ఏమనిపించదు. రైట్. క్షయమైపోద్ది ఈ శరీరం. ఒకప్పుడు తల నిండా వెంట్రుకలు, ఆ తర్వాత వరి నాట్లు అయిపోయా. చూడండి, కళ్ళజోడు లేకుండా బైబిల్ చదివేదానివి. ఇప్పుడు చూడండి, సంవత్సరం కళ్ళజోడు మార్చాల్సిందేనాయా. ఎందుకో తెలుసా? క్షయమైపోతుంది ఈ శరీరం. ఈ క్షయమైపోయే ఈ మట్టి శరీరానికి ప్రభు ఇచ్చే పూదండ ఏంటో తెలుసా? దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ క్షయము కాక ఆయన ఎలా అక్షయుడై ఉంటాడో, అక్షయుడై ఎలా ఉంటాడో, జీవితాన్ని బూడిదగా మార్చుకొని శరీరపు కార్యాలన్నింటినీ చంపుకొని బ్రతికిన ప్రజలకు అక్షయతను పూదండగా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ కార్యం చేయటానికే యేసయ్య అభిషేకించబడి లోకానికి పంపబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ శరీరం ఎలాంటి శరీరం అంటే ఘనహీనమైన శరీరం. చెప్పండి, కాదా? చచ్చిన చేపకు విలువ ఉందేమో, చచ్చిన చేపలకు విలువ ఉందేమో. చచ్చిన మనిషి చనిపోతే ఒకరోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజే భార్య వచ్చి అంటది ఎప్పుడు తీసేస్తారంట. భార్య అనలేదా? భర్త అంటాడు ఎప్పుడు తీసేస్తాడంట అని. చూడండి, ఏనుగు చచ్చిన 10,000, బతికిన 10,000. ఏనుగు విలువ మారదు. కానీ ఈ మనిషి ఉన్నాడు చూసారా, ఇది ఘనహీనమైన శరీరం. మృతుల పునరుత్థానపు దినాన ఈ బూడిదకు ప్రతిగా ప్రభు ఇచ్చే పూదండ ఏంటో తెలుసా? ఘనహీనమైన ఈ శరీరాన్ని ఘనమైన శరీరంగా లేపబోతున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఇది బలహీనమైన శరీరం. చెప్పండి, ఎలాంటి శరీరం? బలహీనమైన శరీరాన్ని మహిమ కలిగిన శరీరంగా దేవుడు మార్చబోతున్నాడట. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి, ఈ శరీరం ఎలాంటిది? చాలాసార్లు నా అంత బలవంతుడు ఇంకెవరు లేరని చాలా అనుకుంటాం. ఓ తమ్ముడు ఫుల్ 6 ప్యాక్, ఫుల్ ఎక్సర్సైజ్, జిమ్ బాడీ. ఎప్పుడు చూసినా ఎట్లా నిలబడేవాడు, ఎట్లా నడిచేవాడు. ఒకరోజు వచ్చి అంటాడు, అయ్యగారు ప్రైజ్ లాడ్ అయ్యగారు, ఎట్లా అంటున్నాడు. అయ్యగారు ప్రైజ్ లాడ్ అయ్యగారు. ఏమైందయ్యా అన్న. మెడనరం పట్టుకుపోయిందయ్యా అన్నాడు. మెడనరానికి అంత అల్లాడుతున్నాడంటే చూడండి. ఇది శరీరం బలమైనదిగా కనపడుతుంది, కానీ వాక్యం ఏమంటుందంటే బలహీనమైన శరీరం. దైవజనమా, దేవుడు ఎంత బలవంతుడో అంత బలమైన వారిగా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరం కనుక ప్రకృతిలో ఉన్నంత కాలం అనారోగ్యాలు వస్తాయి.
బలహీనతలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, రుగ్మతలు వస్తాయి. ఆత్మ సంబంధమైన శరీరం ఉందే, ఏ రోగం ఆత్మ సంబంధమైన శరీరానికి అంటదు. శాపగ్రస్తమైనది ఏది రోగం లేదు, వ్యాధి లేదు, మరణం లేదు, శాపగ్రస్తమైనది ఏదీ లేదు. దేవుడు ఎలా ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుంటాడో అలాంటి శరీరాన్ని దేవుడు వరంగా దయచేస్తాడు. అయితే ఎవరికి? అందరికీ కాదు సుమి. బూడిదలాగా ఎవ్వరు మారతారో, శరీర కార్యాలన్నీ పూర్తిగా కాల్చేసి బూడిదగా ఎవరు మారతారో, బూడిదకు ప్రతిగా పూదండను దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి దివ్య కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.